బలిపీఠాన్ని గురించి బైబిల్లో చాలా విశిష్టత ఉంది. బలిపీఠం యొక్క పరిచర్య చాలా గొప్పది. ఈ బలిపీఠం మీరు బాగా గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, దేవుడు మానవుడితో సంబంధం కలిగి ఉండాలంటే ఈ బలిపీఠం ద్వారా దేవుడు కార్యాన్ని పరిచర్య చేసుకుంటూ వచ్చేవాడు. పాత నిబంధనలు ఎవరైనా దేవునికి ప్రార్థన చేయాలంటే బలిపీఠం కట్టేది. పాత నిబంధనలు ఎవరైనా బలి అర్పించాలంటే బలిపీఠం కట్టేది. పాత నిబంధనలు ఎవరైనా దేవునికి ఆరాధన చేయాలంటే బలిపీఠం కట్టేది. పాత నిబంధనలు ఎవరైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే బలిపీఠం కట్టేది. బలిపీఠం ఆరాధనకు సాదృశ్యం ఉంది, ప్రాయశ్చిత్తానికి సాదృశ్యం ఉంది, ప్రార్థనకు సాదృశ్యం ఉంది, కృతజ్ఞతకు సాదృశ్యం ఉంది.